నమస్కారం సార్. నమస్తే. పాదాభివందనాలు సార్ మీకు. మా ఆశీస్సులు ఉంటుంది. ఏంటి తెలుగు చాలా స్పీడ్గా మాట్లాడతారా మీరు? అక్షరాలన్నీ మింగేసేట్టు. అవును సార్, కొంచెం నాకు వాయిస్ ఉంటుందా సార్, నాకు కొంచెము మాట తొందరగా వస్తుంది అనమాట. ఓ, చాలా స్పీడ్గా మాట్లాడతారు. అవును సార్, గురూజీ గారు నాకు కొంచెం అసలు ఏం బాగుంటలేదండి. నేను ఏం బాగలేదు? నాకు ఉద్యోగం కానీ నేనేం చేయలేకపోతున్నాను సార్. ఇక అంటే ఏం చేయలేకపోతున్నారు అంటే ఇప్పటిదాకా ఏం ఉద్యోగం చేయలేదు అయితే? చేసినా సార్, కానీ నాకు నిలుచుకుంటుంది అనమాట ఎప్పటికీ. ఇట్లా నేను ఒక సంవత్సరం చేస్తున్నాడు, మళ్ళీ పోతుంది, మళ్ళీ 2 సంవత్సరాలు చేస్తే మళ్ళీ ఇప్పుడు అవుతుంది అనమాట నాకంతా. ఓకే ఓకే. అయితే నేను పుట్టిన తేదీ వచ్చేసి 30 జనవరి 72 అండి. నేను పుట్టింది 30 జనవరి ఫిబ్రవరి 2. 72. ఓకే. ఏ ఊర్లో జన్మించారు? హైదరాబాద్ సార్, నాకు పుట్టింది నేను హైదరాబాద్. ఓకే, ఇక్కడే పుట్టి పెరిగిందంటే ఇక్కడే. అంటే పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. అవును సార్. మీరు ఎన్నో కొడుకు నాన్నగారికి? జ్యేష్ఠ పుత్రుడు. మీకు సంతానం? నాకు 2 పాపలు సార్. నాకు 2 పాపలే. చూడండి ఇక్కడ, ఎందుకంటే జన్మ జాతకంలో పితృదోషం చూపిస్తుంది మీ జాతకంలో. అందుకే మీ జీవితంలో ఎదుగుదల అనేది లేదు. అవును సార్. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. అసలు మీ జీవితంలో దాదాపు ఒక మీకు 20 సంవత్సరాల నుంచినే కష్టం స్టార్ట్ అయింది. అవును సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు, కానీ పేరు లేదు, గుర్తింపు లేదు, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము లేదు. అపవాదాలు, అవమానాలు మీ వెనకే ఉంటాయి. అవును గురుజీ గారు, అది పరిస్థితి. ఎవరి నుంచి సపోర్ట్ వేరే లేదు. ఎందుకంటే 2 అమ్మాయిలు జన్మించారు మీ జాతకంలో. మీ నాన్న తాతగారికి పితృదోషం ఉంటే మీ నాన్న నుండి మీకు వచ్చింది. అందుకే మీరు జ్యేష్ఠపుత్రుడు పితృదోషం. పితృదోషం సుతక్షయం, వంశం లాస్ట్ అవుతుంది. అందుకే ఆడపిల్లలే జన్మించారు. దీంట్లో ఎవరు దోషం లేదు, పితృల దోషం వల్ల మీకు వచ్చింది. ఆ దోషం వల్ల మీకు ఎదుగుదల లేదు. మీరేం చేయాలంటే ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని సూర్య నమస్కారం వేసుకుంటూ, తర్వాత ఆదిత్య హృదయ మంత్రాన్ని చదివి, సూర్య కవచాన్ని చదివి, గోధుమల్ని నానబెట్టి గోమాతకి తినబెట్టాలి. ఇలా 16 ఆదివారాలు చేస్తే పితృదోషం తగ్గుతూ వస్తుంది. మంగళవారం రోజు సాయంత్రం ఆంజనేయ స్వామికి తమలపాకల మాల ఇవ్వండి. ప్రతి శుక్రవారం 3 ముత్తైదులకి మీ భార్యాభర్తలు 2 సేరి ఏదైనా యథాశక్తి తాంబూలం ఇచ్చి పాద నమస్కారాలు వేసుకోండి. ఆ 3 ముత్తైదులు కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంగా మీరు భావించుకొని వాళ్ళకి చెయ్యాలి. ఇలా 16 వారాలు చక్కగా చేసుకోండి. తర్వాత మీలో ఉన్న దారిద్ర దోషం నివారణమై కుటుంబంలో, ఉద్యోగంలో అభివృద్ధి రావాలని సంకల్పం చేసి రోజు ఉదయాన్నే తలస్నానం చేసుకుంటూ కనకదార స్తోత్రము మరియు గురుపాదక స్తోత్రం చదువుకోండి మంచిగా. అంతే చాలు. ఇలా చక్కగా ఒక 16 వారాలు చేసుకొని రోజు నేను చెప్పిన మంత్రాన్ని చదువుతూ వస్తే త్వరలోనే కర్మాలన్నీ తెగిపోయి చక్కగా అభివృద్ధి అవుతారు. ఇంతే, వేరే ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. మీ జాతకంలో ఉన్నది ఒకే దోషమే, ఆ దోషం పితృదోషం. పితృదోషం నశించింది అంటే ఇక మీరు అన్నిట్లో అభివృద్ధి అయినట్టే. పితృదోషం రోజు రోజుకి తగ్గిపోవాలి. అలా ఎన్ని రోజుల్లో తగ్గిపోతుందో మీరు అంత రోజుకి అభివృద్ధి అవుతూ. నమస్కారం గురుగారు. అసలు 3 సంవత్సరాల నుంచి మేము మీ కోసం చూస్తున్నామండి. మంచి తల్లి, ఈరోజు కాల్ కలిసి వద్దమ్మా. కాల్ కలిసి వచ్చింది కదా. అసలు అనుకోలేదు సార్, నిజంగా అసలు టీవీ నుంచి కాల్ వస్తారని. ఈరోజు వచ్చింది. మీ సంకల్పం గట్టిది, అందుకే కాల్ కలిసి వచ్చింది. 3 ఏళ్ళు సార్ అసలుకి. సరే తల్లి. అవును, నీ పేరేంటి ఇంతకు? స్నిగ్ధ. చాలా బాగుంది, ముద్దుగా. థ్యాంక్ యూ గురుగారు. అందరూ ఏమని పిలుస్తారు? వాళ్ళకి నోరు తిరుగుతుందా పిలవడానికి? లేదు గురుగారు, ఇంట్లో వేరే వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఎన్ని పేర్లు ఉన్నాయి నాన్న నీకు? అంటే సిద్ధు అంటారు, రమ్య అంటారు. రమ్య తర్వాత ఇంకా వాళ్ళకి ఇష్టం గురుగారు. ఏమైనా పిలుచుకోవచ్చా అయితే? అంటే ఎక్కువ సిద్ధు అని తెలుసు. సిద్ధు. స్నిగ్ధ అని వచ్చి సిద్ధు. అవును గురుగారు. వెరీ గుడ్. ఏం చదువుకున్నానన్న? బి ఫార్మసీ కంప్లీట్ అయింది. వెరీ గుడ్. కంప్లీట్ అయిద్దా? అయిపోయింది గురుగారు, 2011లోనే. ఎం ఫార్మసీకి అలాగే జాయిన్ అయిపోయేది. అంటే జాబ్ చేసామని ట్రై చేసిన గురుగారు. వేరే అంటే నార్మల్ చిన్నవి ట్రై చేశాను, కాంట్రాక్ట్ బేసిస్. అవి ఒక 2 ఇయర్స్ అట్లా చేశాను. ఇంకా వీళ్ళు పెళ్లి గురించి ఎక్కువ కంగారు పడుతున్నారు. ఎందుకు కంగారు? అంటే ఎక్కడ సెట్ అవుతుంది ఏంటి అని. ఇప్పుడు పెళ్లి 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారా? అవును గురుగారు. 2014 నుంచి.
సరే తల్లి, ఇప్పుడు పెళ్లి గురించి నువ్వేం కంగారు పడకొద్దు. మంచి భర్త వస్తాడు మీకు. అది ఎట్లా ఎప్పుడవుతుంది, ఎట్లాంటి హస్బెండ్ వస్తారు, లైఫ్ ఎట్లా ఉంటుందని కన్ఫ్యూజన్ చాలా కదా. అవును గురుగారు. సరే తల్లి, నువ్వేం బాధపడకమ్మా. నువ్వు ఆరోగ్యం బాగా చూసుకో తల్లి. పీసీఓడి ప్రాబ్లం ఉందా నీకు? నిజం గురుగారు, దాని గురించి ఇప్పుడు గత సంవత్సరం నుంచి నేను కోర్స్ కూడా వాడాను. అది అంటే ఇప్పటికి ఇంకా అంటే కోర్స్ అయిపోయింది కానీ అప్పుడు ఇంకా కొంచెం దాని గురించి ఉంది తల్లి. ఎస్ ఉంది, నీకు పీసీఓడి ప్రాబ్లం అండ్ థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. మేజర్ ఇంకోటి ఏంటంటే కొంచెం సంతానం కొంచెం ప్రాబ్లం ఉంది తల్లి. కొంచెం జాగ్రత్తగా నువ్వు మెడిసిన్స్ తీసుకొని తర్వాత కూడా ప్లాన్ చేసుకోవాలి. ఓకే గురుగారు. అదే మా మమ్మీ అదొక టెన్షన్, అసలే ఇది ఒకటి ప్రాబ్లం అంటే ఇంకా అది కూడా వచ్చేసరికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. అదొకటే ఇప్పుడు జాతకంలో హెల్త్ ఇష్యూస్ అంటే మీకు అదొకటే, వేరే ఇంకేం ప్రాబ్లం లేదు. కానీ దేవుళ్ళ అంటే భర్త వస్తాడు తల్లి నీకు. థ్యాంక్ యూ గురుగారు. సప్తంలో గురువు ఉంటే చాలా మంచి భర్త వస్తాడు అని అర్థం. కొంచెం కోపం ఉంటుంది, అడ్జస్ట్ అయిపోతుంది, నువ్వు సర్దుకుపోతావు, అందరి జ్యోతిలో కలిసిపోతూ ఉంటావు. 5 నిమిషాల్లోనే మర్చిపోతావు కోపం వస్తాయి. థ్యాంక్ యూ గురుగారు. బాగుంది తల్లి. మీకు జన్మజాతకంలో ద్వితీయ పుత్రుడు మీ ఇంటి నుంచి పరమిట దిశ నుంచి వస్తాడు. ఓకే గురుగారు. అష్టమ స్థానం చూపిస్తూ ఉంది. ఇంతకుముందు ఎవరైనా నీకు కదిలి వివాహం, కుంభ వివాహం చేసుకోని చెప్పారమ్మా? అట్లేం చెప్పలేదు గురుగారు. ఎందుకంటే పూర్వపుణ్యస్థానం పంచమ స్థానంలో మీరు జన్మించిండేది ధనుర్లగ్నము. ధనుర్లగ్నంలో గురువు ఉన్నాడు, శని ఉన్నాడు, సప్తంలో గురువు ఉన్నాడు. ఈ శని గురువు శత్రువులు కదా. అందువలన ఇక్కడ కళత్ర దోషం కొంచెం ఉంది తల్లి. అందువలన కాస్త అంటే ఎందుకంటే సమశత్రు స్థానంలో గురువు ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు, చాలా మంచి భర్త. లగ్నంలో శని ఉండడం వలన గురు దృష్టి శనిపై పడి వాళ్ళిద్దరు శత్రువులు కాబట్టి అది గురువు ఇల్లే కాబట్టి గురువే వీక్ అయిపోయాడు. అందువల్ల నీపైన కొంచెం ప్రభావం ఎక్కువ ఉంటుంది. నువ్వు మంచి చిన్న చిన్న విచారం తీసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోతావు, తర్వాత చాలా హ్యాపీగా ఉంటావు, ఉదయం కోపం చేసుకుంటావు, సాయంత్రం మర్చిపోతావు. ఒక చిన్న పిల్లలతో చిన్న పిల్లగా ఉంటావు, పెద్దవాళ్ళ దగ్గర పెద్ద గంభీరంగా ఉంటావు, అన్ని రకాలుగా అందరితో కలిసిపోతావు. అది చాలా బాగుంది నీలో గుణం. కానీ కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరేం చేయాలంటే సప్తమాధిపతి బుధుడే పాపగ్రహాల జొత్తులో ఉండాలి. అందువలన కుంభ వివాహం ఒక చేయించుకో తల్లి. మీరు చిత్తా నక్షత్రంలోనే జన్మించిండేది. అవును గురుగారు. తులారాశి సెకండ్ పాదం అన్నట్టు విన్నాను, అంటే నాకు కరెక్ట్ గా తెలీదు. చిత్తా నక్షత్రం తులారాశి ఫిక్స్ అయిపోండి మీరు. చిత్తా నక్షత్రం తులారాశియా? ఎస్. ఓకే ఓకే. మీరు దాంట్లోనే ఉండండి. వేరే ఇంకేం దోషం అయితే ఇంకేం లేదు తల్లి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను చిన్నగా, అది చేసుకోండి. నిదానంగా మీరు ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు, లేదా ఓన్ బిజినెస్ చేయొచ్చమ్మా. ఉద్యోగం అంటే ఎట్లాంటి వాటిల్లో ప్రయత్నించమంటారు? నువ్వు చదివిండే దాంట్లోనే వెళ్తే మంచిది కదా తల్లి. ఓకే గురుగారు. ఇంకేం క్వశ్చన్ ఉన్నాయి నీ గురించి చెప్పమ్మా. అసలు అసలు కాల్ కలవగానే నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు గురుగారు. అసలు 3 ఏళ్ల నుంచి చూస్తున్నాము, రోజు అసలు యోగక్షేమాలు చేస్తాము. ఇప్పుడు మీరు సాటర్డే సండే కూడా చెప్పట్లేదు, ఆ రోజు చేయకుంటే మాకు అసలు ఏదోలా ఉంటుంది. ఇక నుండి చెప్తాను తల్లి, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. కరెక్ట్. మళ్ళీ యోగక్షేమం టైంలో కరెంట్ పోతే కూడా ఆ రోజంతా ఏం చెప్పారో అనుకుంటూ ఉంటాం. రిపీటెడ్ కూడా రాదు కదా గురుగారు. నేను యూట్యూబ్ లో కూడా చాలా సెర్చ్ చేశాను. చూద్దాం ఉండండి, నేను ఏమైనా మాట్లాడతాను మా జీటీవీ వాళ్ళ దగ్గర. రాత్రి 12 గంటకి ఏమైనా రిపీట్ చేస్తారేమో అడగదాం. పర్వాలేదు గురుగారు, ఏ టైం అయినా చూస్తాం. ఏ టైం అయినా చూస్తారా? అంటే మీరు అన్ని చెప్తారు కదా గురుగారు, మేము అన్ని నోట్ చేసుకుంటా ఉంటాము. మనకి మొబైల్లో ఓజీ యాప్ అని ఒకటి ఉంటుంది. ఓజీ నెట్లో కూడా ఉంటుంది. OZEE. మన మొబైల్లో కూడా ఓజీ యాప్లపై ఓజీ అని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో జీ తెలుగు అని ఉంటుంది. ఆ తెలుగు లాంగ్వేజ్లో ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి అన్నీ ఉంటాయి. ఓకే గురుగారు. OZEE దాంట్లో చూసుకోండి, ఎప్పుడు కావాలన్నా దొరుకుతాయి తల్లి. ఓకే గురుగారు. సరే అమ్మా. పరిహారాలు చెప్తాను, రాసుకో.